హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మా పెళ్లి తర్వాత మొదటిసారి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. అంటే మ్యారేజ్ అయినాక ఒకసారి చేశాము యాదాద్రిలో. కానీ ఇంట్లో చేసుకోవడం ఇదే మొదటిసారి. మా పాప వచ్చిన తర్వాత చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది వ్రతం చేసుకోవడం. ఈ వ్రతం చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. చాలా టైమ్స్ వ్రతం చేసుకుందాం ఇంట్లో అనుకున్నాం. కానీ ఎప్పుడూ కుదరలేదు. మనం అనుకుంటే జరగవు కదా! కొన్ని కొన్ని జరగాలని రాసుంటే జరుగుతాయి. సో, ఇప్పుడు పాప పుట్టెంటుకలు తీసాం గదా! ఇంకా తర్వాత వ్రతం పెట్టుకుంటే మంచిది కదా! అని మనసులో అనుకున్నాము. సో, దేవుడలా జరిపిచ్చేశాడు. మొత్తానికైతే మొదటిసారిగా మా ఇంట్లో ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. వ్రతం చేసుకునే వాళ్ళు ఉదయాన్నే లేచి మంచిగా ఇల్లంతా శుభ్రం చేసుకొని, మనం శుభ్రంగా ఉండి, మంచిగా పల్లకిని ఆ పీఠం ఉంటది కదా! వ్రతం పీట. ఆ పీఠంని పసుపుతో, గంధం, పసుపు, కుంకుమలతో మంచిగా పూజించి, మామిడాకులు, బంతి పూల మాలతో మంచిగా అలంకరించాలి. తర్వాత పూజకు కావాల్సిన సామాన్ లిస్ట్ అంతా పంతులు గారు ముందే చెప్తారు. ముందు రోజు తెచ్చిపెట్టుకోవాలి. ఇంకా గుమ్మానికి కూడా బంతి పూలు, మామిడాకులు అన్నీ కట్టి మంచిగా డెకరేషన్ చేసుకోవాలి. పీఠం ఎక్కడైతే పెడతామో అక్కడ ఆవు పేడతోని కానీ, ఆవు మూత్రంతో కానీ, గంగాజలంతో మంచిగా శుభ్రం చేసి ముగ్గులు వేసుకోవాలి. పీఠం మీద కూడా పద్మ ముగ్గు వేయాలి. పీఠం మొత్తాన్ని పసుపు, కుంకుమలతో, గంధంతో అలంకరించాలి. తర్వాత పంతులు గారు వచ్చిన తర్వాత పీఠం పైన క్లాత్ వేసి బియ్యం పోసి మిగతా దేవుళ్ళందరికీ ఆహ్వానం పలుకుతారు. నవగ్రహాలకు, అష్టదిక్పాలకులు, సకల దేవతలను ఆహ్వానం పలుకుతారు ఈ పూజలో. ముందుగా పంతులు గారు వచ్చిన తర్వాత కలశంలో ఏర్పాటు చేస్తారు. ఆ కలశంకి మంచిగా స్వాస్తిక్ కానీ, ఓం కానీ రాసి ఇలా బొట్లు పెట్టేసి ఒక పూలమాల వేస్తారు బ్లౌజ్ పీస్ చుట్టి. తర్వాత ఫోటోను కూడా మంచిగా శుద్ధి చేసి గంధం, కుంకుమ, పసుపు పెట్టేసి ఒక మాల వేసి పెడతారు. మనం ఇలా దీపం కుందులు ముట్టించుకోవాలి. అన్నీ అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక నేను చెప్పాను కదా, గణపతి పూజ స్టార్ట్ చేస్తారు. పసుపుతో గౌరమ్మని చేసుకోవాలి. పసుపు గౌరమ్మతో పూజ స్టార్ట్ చేసిన తర్వాత లక్ష్మీ గణపతిని కూడా ఆహ్వానిస్తారు. లక్ష్మీ గణపతి దేవుని కూడా పూజ చేస్తారు. తర్వాత సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది కదా! వెండిది కానీ, బంగారం కానీ, మట్టి కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ ఏ లోహమైనా సరే ఆ విగ్రహాన్ని మంచిగా శుద్ధి చేసి విగ్రహానికి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పంచామృతాలతో అభిషేకం చేయాలి. మేము చేశాము. సత్యనారాయణ స్వామి అంటే నారాయణుడు కదా! విష్ణుమూర్తి. ఏ రూపంలో ఉన్న స్వామి స్వామియే. సో, వెంకటేశ్వర స్వామి విగ్రహం మా బాబాయ్ వాళ్ళు తిరుపతి వెళ్తే పంపించారు. మాకు ఇంకా ఆ విగ్రహం అందుబాటులో ఉంది కాబట్టి విగ్రహానికి అభిషేకం చేశాం పంచామృతాలతో. తర్వాత నారికేలంతో అభిషేకం చేశాము. ఇలా మంచిగా అభిషేకం చేసుకొని పూజలో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. పూజలో ప్రతిష్ఠించే ముందు కొబ్బరి వక్కలు, తమలపాకుల పైన మంచిగా దేవుడిని అభిషేకంతో చేసిన తర్వాత మంచినీళ్ళతో కడిగి మళ్ళీ గంధం, పసుపు, కుంకుమ మంచిగా పెట్టి పూలు, అక్షంతలతో మంచిగా అలంకరించి మండపంలో పెట్టాము. తర్వాత ఇంకా స్వామికి వ్రత సంకల్పం చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రతం 5 కథలు ఉంటుంది కదా! 5 కథలు ఒక్కొక్కటి ఓపికగా చదివారు. పంతులు గారు వినిపించారు కథ సారాంశాన్ని మొత్తాన్ని. కథ పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు వ్రతం చేసుకున్న తర్వాత ఒడిబియ్యం పోశారు. అయితే పుట్టింటి వాళ్ళు మనం ఏమైనా వ్రతం చేసుకున్నా, నూతన గృహప్రవేశం చేసినా, పెళ్ళైనా కానీ, పిల్లలు పుట్టాక వాళ్ళకు 21st పురుడు చేసినప్పుడు కానీ, ఇలా ఏ శుభకార్యాలు చేసుకున్నా అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు. సో, మా మమ్మీ నాకు వ్రతం చేసుకుంటున్నానని ఒడిబియ్యం పోసింది. బట్టలు పెట్టింది. బట్టలు పెట్టి ఇలా ఒడిబియ్యం పోసింది. 5 సార్లు పోసిన తర్వాత ఇంకా తర్వాత పెద్దమ్మలు, వదిన, మరదలు, చిన్నమ్మలు ఇలా వరుసైన వాళ్ళు పోస్తారనమాట. ఇంకా అక్కడ పెద్దమ్మలు, వదిన, మరదళ్ళు ఉండే, చిన్నమ్మలు వీళ్ళందరూ ఉండే. వీళ్ళు కూడా పోశారు. 5గురు పోయాలంటారు. 9 మంది పోసినా సరే ఇటు సైడు వరంగల్ సైడ్ ఒడిబియ్యం అనేది లేదు. కానీ మా సైడ్ ఉంది కాబట్టి మా మమ్మీ తీసుకొచ్చింది, పోసింది. నాతో పాటు మా అత్తమ్మ కూడా వేశారు. ఎందుకంటే మా అత్తమ్మ రాజరాజేశ్వర స్వామిని ధారణ చేయించుకున్నారు కాబట్టి నాకు పోసినప్పుడల్లా మా అత్తమ్మ కూడా పోస్తారు. వడిబియ్యంలో బియ్యము, పసుపు, పోక, ఖర్జూర, కొబ్బరి వక్కలు, బ్లౌజ్ పీసులు, కాయిన్స్ వేసి ఆయిల్తో మంచిగా కలుపుతారు. వడిబియ్యంని
కలిపిన తర్వాత ఇలా పోపిస్తారు 5గురితో. ఇలా పోయడం వల్ల మంచి జరుగుతుందని వాళ్ళ విశ్వాసం. మనకు పుట్టింటి నుంచి అందేది ఇది. మనం ఈ ఒడిబియ్య కార్యక్రమాన్ని అదృష్టంగా భావించాలి. తర్వాత 5గురు పోసిన తర్వాత ఈ ఒడిబియ్యంని మా అమ్మకి ఒక 5 పిడికిళ్ళు నేను ఇయ్యాలి. మా అమ్మతో పాటు మా అత్తమ్మ కూడా 5 పిడికిళ్ళు ఇయ్యాలి. వాళ్ళు ఈ బియ్యము వండుకొని తింటారు. అవి లేచేటప్పుడు కానీ పోకలు, ఖర్జూరాలు, కాయిన్స్ కానీ ఏం రాకుండా చూడమంటారు. మనం కూడా అవి చూసుకొని వేయాలి. అది వేస్తే వాటితో పాటు వేస్తే లక్ష్మీదేవత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని అంటారు. సో, చూసుకొని జాగ్రత్తగా వాళ్ళకి 5 పిడికిళ్ళు వేయాలి. అట్లా నేను మా అమ్మకి 5 పిడికిళ్ళు వేశాను. తర్వాత ఈ ఒడిబియ్యంని దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి మొక్కాలి. మొక్కి అక్కడ పెట్టేసుకొని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ అమ్మ వాళ్ళు ఎప్పుడైతే వస్తారో పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఒడిబియ్యంతో వంట చేసి పెట్టాలి. వెజ్‌తో మాత్రమే వంట చేసి పెట్టాలి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా బృంద వచ్చిన తర్వాత నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. స్వామి వ్రతం ఎన్నో రోజుల నుంచి చేసుకోవాలని అనుకున్నాను ఇంట్లో. కానీ ఎప్పుడూ కుదరలేదు. ఈసారి నాకు చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో చేసుకున్నందుకు. ఇంక తర్వాత అందరికీ భోజనాలు పెట్టాము. తర్వాత ఉత్తర పూజ కూడా చేశాము. ఎందుకంటే మేము నెక్స్ట్ డే మళ్ళీ ఇటు రావాలి కాబట్టి సిటీకొచ్చేయాలి కాబట్టి ఉత్తర పూజ కూడా చేసుకున్నాము. ఇంకా చుట్టుపక్కల వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి ప్రసాదం ఇచ్చాము. మాకు బట్టలు పెట్టారు. మేము కూడా మా ఆడపడుచులకు మా పెద్దమ్మలకి అంటే మా ఆయన వాళ్ళ అక్క చెల్లెళ్ళకి బట్టలు పెట్టాము. తర్వాత అందరం ఇలా ఫోటోస్ దిగాము. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు కలశమును అక్కడ పెట్టిన పండ్లు మిగతావన్నీ ఒడిలో పెట్టారు. నాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా పెట్టారు. పూజ మాత్రం చాలా బాగా చేశారు. 3 అవర్స్ చేశారు పూజ. చాలా నిదానంగా చేశారు. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నవగ్రహాల గురించి, అష్టదిక్పాలకుల గురించి, స్వామి గురించి అన్నీ మంచి చెప్పి నిదానంగా పూజ చేశారు. అందరికీ అక్కడ పెట్టిన ప్రసాదాలు ప్రతి ఒక్కరు ఒళ్ళో పెట్టారు. నా ఒళ్ళో కలశము, ఫ్రూట్స్ పెట్టారు. చాలా బాగా జరిగింది పూజ అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మన వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా నా ఒళ్ళోనే పెట్టారు. ఇంకా విజయవంతంగా ఇలా పూజ అయితే మా ఇంట్లో జరిగింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. నేను దైవత్వాన్ని చాలా నమ్ముతాను. అంతా మంచి జరిగితే, అనుకున్నట్టు అన్నీ జరిగితే మళ్ళీ మంచిగా వ్రతం చేసుకుంటాను. దీనికంటే ఇంకా బాగా చేసుకుంటాను. మాకున్న స్తోమతను బట్టి ఇప్పుడు చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.